హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీడియో చూసారు. నేను జంటింగ్ ఐలాండ్కి వచ్చాను. జంటింగ్ ఐలాండ్లో మీకు అన్ని టూర్స్ అన్నీ చూపించాను. ఇప్పుడు జంటింగ్ ఐలాండ్ నుంచి కిందికి పోయేటప్పుడు ఆ వ్యూ మొత్తం చూపిస్తాను, అంటే ఆ బ్యూటీ. ఎందుకంటే జంటింగ్ ఐలాండ్ రావడం ఒక బ్యూటీ అయితే, జంటింగ్ ఐలాండ్ నుంచి కిందికి పోతూ అక్కడ ఆ వ్యూ అంతా చూడడం వేరు. ఎందుకంటే ఇందాక వచ్చేటప్పుడు నా సెల్ ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి రికార్డ్ చేయలేకపోయినాను. అందుకని పోయేటప్పుడు రికార్డ్ చేయడం కోసమే నేను పవర్ బ్యాంక్ కొన్నాను. సో, ఇప్పుడు చూశారు కదా, ఇదే మనం ఎక్కబోయే స్కై ట్రైన్. దీనికి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే 300, 30 రూపీస్ పోతది అప్ అండ్ డౌన్. ఇక్కడికొస్తే 400 చేంజ్ ఏమో పడతది ఇండియన్ రూపీస్. అంటే దాదాపు మనకు 22 రింగర్స్ ఏమో పడతది. సో, చూడండి ఎంత బాగుందో వ్యూ. చూడండి. సో, ఎంత ఇక్కడ ఏందంటే రెస్టారెంట్సు, ఇక్కడ కొంతమంది ఇది రెసిడెన్సీ గూడా ఉంటదనుకుంటా. తర్వాత ఏమంటారు దాన్ని మర్చిపోయా, హోటల్సు. ఎక్కువ మంది ఈడికొచ్చి దాదాపు 1 వీక్, 2 వీక్స్ స్టే చేస్తారు. ఇక్కడేందంటే యాక్టివిటీసు గానీ అన్నీ, క్యాసినో గూడా ఉంటదంట ఇక్కడ. క్యాసినో ఇక ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి ఈడుంటది. సో, మనము ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ఇగో చూడండి. చూడండి, మీరు సైడ్ వ్యూ చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఏ రేంజ్‌లో మన ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పి. ప్రతి ఒక్కటి అది స్ మంచు పడిన మంచు కాదు. జస్ట్ అది ఒక ఆర్టిఫిషియల్ స్నో. సో, ఇది మొత్తం యాక్టివిటీ. దీన్ని మొత్తం చూడలేకపోయినా. ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసినానంటే, ఇక్కడ స్టే చేసి ఉంటే చూసి ఉండేవాడినేమో, కానీ ఇక్కడ స్టే చేయడం కూడా కొంచెం కాస్ట్‌లీ. అందుకని నేనేం చేశానంటే వచ్చిన వెంటనే రిటర్న్ టికెట్ బుక్ చేసేసుకున్నా. రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని ఇబ్బంది పడిన 2, 3 అవర్స్ ఎందుకంటే మళ్ళీ దొరుకుతుందో లేదో, మంచి లగ్జరీస్ బస్ దొరుకుతుందో లేదో అని చెప్పి 2, 3 అవర్స్‌లోనే చేసేసుకున్నా. సో, చుట్టుపక్కల మీరు చూడండి. ఏందంటే స్కై ట్రైన్‌లోంచి ట్రావెల్ చేస్తుంటే అబ్బా! వ్యూ ఏముందబ్బా! నిజం చెప్తున్నాను కదా, ఎక్స్‌పీరియన్సే. ఎందుకంటే నేను వచ్చే టయానికి వర్షం పడుతుంది. ప్లస్ ఇదేమంటారు, మంచు పడుతుంది. అన్నీ మిక్స్డ్‌గా ఉంది. ఇగో ఇక్కడ దిగేసి ఇక్కడ అంటే మధ్యలో 2, 3 స్టాప్స్ ఉంటాయి. మనం దిగేసి ఎళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి కింద ఇంకా సైడ్ వ్యూస్, ఏమంటారు, సైడ్ సీయింగ్ చానా ఉంటాయి. సో, నాకేందంటే సైడ్ సీయింగ్ పెద్ద లే అవసరం లేదు. ఎందుకంటే టైం అవుతుందని హడావిడిలో వచ్చాను. సో, నేనేం చెప్తున్నానంటే మీరు లీజర్‌గా పెట్టుకోండి. ఒకరోజు మొత్తం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఎళ్ళండి. నేను మిస్టేక్ చేసిందంటే ఆఫ్టర్‌నూన్ బయలుదేరి 6:00 వెళ్ళిపోవాల్సొస్తుంది. సో, నేనేం చెప్తున్నానంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా జంటింగ్ ఐలాండ్‌కొస్తే మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అంత బావుంటది. వర్త్. ఇగో చూడండి, ఇక సైడ్ వ్యూ గానీ, అవి గానీ, ఏమైనా స్కై ట్రైన్ జర్నీ చాలా లాంగెస్ట్ స్కై ట్రైన్ జర్నీ. నాకైతే భలే ఎక్స్‌పీరియన్స్ అనిపించిందబ్బా! మీరేమని అనుకోను గానీ, ఒక కొత్త లోకంలోకెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఇండియాలోనే తిరిగాను. సో, ఔట్ సైడ్ కొంచెం నేనేం చెప్తున్నానంటే ఇది కొంచెం తక్కువ ఎక్స్‌పెన్సివ్ అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, వేరే ఎక్కడైనా ఏ కంట్రీ‌నైనా పోయినా, సింగపూర్‌లో అయినా సరే ఎక్కడైనా కొంచెం ఎక్స్‌పెన్సివ్ గానీ, ఇది లో కాస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే 20 రింగిట్స్ అంటే 300 రూపీస్ అంటే తక్కువే. కొంత దగ్గర 11 మన ఇండియాలో అయితే మరి విశాఖపట్నంలో ఎంత ఉందో తెలీదు గానీ కొన్ని ఏరియాలో 500, 700 ఉంటాయి. ఈడ కొంచెం తక్కువ. సో, ఇది ఒక చైనీస్ టెంపుల్‌లా ఉంది. ఈడికెళ్ళాలని నేను వచ్చేటప్పుడే ఫిక్స్ అయినా. కానీ నేను చేసిన మిస్టేక్ ఏందంటే, అదేమంటారు, చెప్పాను కదా, ఇది బుక్ చేసుకున్నా. ఏది టికెట్ బుక్ చేసుకోవడం వల్ల జరిగిన తప్పు. నెక్స్ట్ డే ఒకవేళ ఈ ట్రిప్‌లో వస్తే మళ్ళీ వచ్చి మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా అంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ కనుక్కొని ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏందంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మాత్రం డిఫరెంట్ అబ్బా! మీరేమని అనుకోను గానీ, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మాత్రం క్వైట్ డిఫరెంట్. చూడండి ఎట్లా కొంతమంది బస్సుల్లో గానీ, కారులో గానీ వచ్చేస్తున్నారు. మనకు బస్సు మాత్రం కిందనే ఆగిపోతది. అది నెక్స్ట్ వీడియోలో వస్తది. అది బస్ ఎక్కడ ఆగుతది, ఆ స్టేషన్ ఏందని క్లియర్ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో వస్తది. సో, ఇక్కడ డిఫరెంట్ ఏందంటే మంచు, వర్షము డిఫరెంట్. అంటే ఎట్లా అనిపిస్తుందంటే ఒక అడవిలో మనం స్కై ట్రైన్‌లో ట్రావెల్ చేస్తుంటే అనిపిస్తుంది. భలే అనిపించింది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. కొండ మీద ఒక సిటీ, మాల్ ప్రతి ఒక్కటి ఉందక్కడ. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్. నేనేం చెప్తున్నానంటే, నాలాంటి మిడిల్ క్లాసోడు, లిమిటెడ్ బడ్జెట్ ట్రావెల్సోడు కష్టమే. ఎందుకంటే
అక్కడ ఎక్స్పెన్సివ్, ఫుడ్ కూడా ఎక్స్పెన్సివ్. ఫుడ్ నేను ఒకటి ఏం చెప్తానంటే, ఫుడ్ అక్కడ వెజిటేరియన్ దొరకడం అనేది దాదాపు ఇంపాసిబుల్. మేబీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కటి నాన్ వెజ్. ఆ నాన్ వెజ్లో మనం తినేటివి ఏమి ఉండవు. చికెన్ ఉంటుంది కానీ మటన్ ఉంటుందంటే ఆ మటనో లేకపోతే అది ఎద్దు మాంసం కూడా అర్థం కాదు. అలా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకు నేను ఏం చెప్తానంటే, మీరు వెల్ ప్రిపేర్డ్గా వచ్చి మంచిగా, ఏంటంటే నాన్ వెజ్ ప్రియులకు ప్రాబ్లం లేదు, కానీ నాలాంటి కన్వర్టెడ్ వెజిటేరియన్స్ అని ఎందుకంటే, నేను ఫస్ట్ నాన్ వెజ్ ఫుల్గా తినేవాడిని, కానీ కొన్ని రీజన్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కాదు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఎందుకో తినబుద్ధి కాక, తర్వాత ఎందుకు వచ్చింది, మనం కొంచెం స్టేబుల్గా ఉందాం అని చెప్పి వదిలేసిన. సో నాలాంటి వాళ్ళకి కూడా కొంచెం కన్వర్టెడ్ వెజిటేరియన్స్కి కొంచెం ఇబ్బంది. అది కొంచెం ఇబ్బంది, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది, వర్త్. ఎందుకంటే 300 రూపాయలకి మనకు, ఎందుకంటే అనేసి టికెట్ కూడా తక్కువే మనకు, 10 రింగిట్లే, 12 రింగిట్స్. ఆడ నుంచి కేఎల్ సెంటర్ నుంచి ఇటుకి 12 రింగిట్స్తోనే రావడం, తర్వాత ఈ నుంచి 20 రింగిట్స్, మొత్తం 30 రింగిట్స్ మనకు తక్కువ కాస్ట్. అంటే 6 to 700లో మనం అప్ అండ్ డౌన్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళేటప్పుడు ఒక 12 రింగిట్స్, మొత్తం 50 రింగిట్స్తో అయిపోతుంది. ఇంకా ఫుడ్ ఎక్స్ట్రా వాటికి మాత్రం మనం స్పెండ్ చేస్తాం కదా, ఇంకో 50 రింగిట్స్, టోటల్గా మనకు 100 రింగిట్స్తో అయిపోయే ఛాన్సెస్ ఉంది పర్ పర్సన్. ఫ్యామిలీతో వస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. ఫ్యామిలీ వస్తే పర్సన్స్ మారిపోతుంది కదా. ఇంకోటి ఏంటంటే, మనం స్పెండ్ చేసే దాన్ని బట్టి మన ట్రిప్ బడ్జెట్ ఉంటుంది. మనం ఏం స్పెండ్ చేసుకుంటామనే దాన్ని బట్టి మన ట్రిప్ బడ్జెట్ ఉంటుంది. అంతేగాని మనం ఒక బడ్జెట్ వేసుకొచ్చి ఇక్కడ బడ్జెట్ దాటిపోవడం అంటే, నిజం చెప్తున్నాను కదా, మనం స్పెండ్ చేసే బడ్జెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిస్ఫైర్ అవుతుంది. నేను 2-3-4 సార్లు ట్రై చేశాను కదా, మనం అనుకుంది 100% అవ్వదు. మనం వెల్ ప్రిపేర్డ్గానే ఉండాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. అందుకు నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఎక్స్ట్రా మనీ కూడా తెచ్చిపెట్టుకోండి. ఇక్కడ కన్వర్ట్ చేసుకోవడానికి ప్రతి దగ్గర కరెన్సీ ఎక్స్చేంజ్ వస్తుంది. సో ఎట్టకెళ్ళి మనం పైనుంచి కిందికి వచ్చేసినాం జెంటింగ్ ఐలాండ్స్. ఇదే లాస్ట్. ఈ అక్కేందో ఆత్రం ఉంది, ఏంటంటే లేచి వెళ్ళిపోవాలి అని 10 నిమిషాలు కూడా అక్కడ అసలు గేట్ ఓపెన్ చేసే లోపల దుక్కేటట్టు ఉంది ఈ అక్క. ఏమో మనకి ఎందుకులే, కానీ ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగుందబ్బా. క్వైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏమని అనుకోండి, ఇంకోసారి వస్తే వర్త్. ఎందుకంటే డబ్బులు లో కాస్ట్ స్పెండింగ్. కాకపోతే ఏంటంటే, అక్కడ మనం షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మన స్పెండింగ్ బట్టే ఉంటుంది ఏదన్నా. సో ఇలా స్కై ట్రైన్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒకవేళ మీరు మలేషియా వస్తే జెంటింగ్ ఐలాండ్ మాత్రం తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అన్ని యాక్టివిటీసు, నేచర్ ప్రతి ఒక్కటి ఉంది. నాకైతే బాగా నచ్చింది. నేను మళ్ళీ ఈ 2 ఇయర్స్లో మళ్ళీ ఒకసారి మలేషియాకి వస్తే ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తాను ఈ జెంటింగ్ ఐలాండ్స్ గురించి. సో ఫ్రెండ్స్, స్కైవే హోటల్ కానీ తీసుకోవచ్చు. పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో జెంటింగ్ ఐలాండ్ వీడియో వీటితో కంప్లీట్ చేస్తున్నా. సో మీకు కానీ వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణులో మనవాస్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దానికి వల్ల నా ఛానల్ బూస్టింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.